పంచాయతీ స్థాయిలో గుర్తింపు రావాలంటే ఏదో పని చేయాలి కదండి. ఎందుకు గుర్తింపు ఇచ్చారు? ఒక సామాన్యుడిగా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 24లో ఉన్న పంచాయతీ రాజు ఫస్ట్ స్థానంలో స్వర్ణ పంచాయతీ అని చెప్పేసి ఒక కొత్త విధాన్ని తీసుకొచ్చి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు అక్కడ చెప్పుకునే విధంగా త్వరగా దానికి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా కొన్ని సిస్టమేటిక్ తీసుకురావటం, అందులో గిరిజన ప్రాంతాల్లో కూడా ఏ రోడ్డు లేనిది ప్రతి గిరిజన ప్రాంతానికి రోడ్డు చక్కగా వేయించడం, అక్కడ గిరిజన ప్రజలకి ఏదైతే వాళ్ళకి వసతులు కావాలో ఇమీడియట్ గా చేయటం, ఇట్లాంటి తద్వారా చాలా కష్టమైన పనులన్నీ చేశారు. కాబట్టి 24లో ఉన్న స్థానం 1వ స్థానంలోకి వచ్చింది. ఎంతో కృషి చేస్తా గానీ, ఎంతో పని చేస్తా గానీ ఈ స్థాయికి రాదు. గతంలో పంచాయతీ శాఖకు సంబంధించి కానీ, గిరిజన శాఖకు సంబంధించి కానీ ఏదైనా పన్నులు కానీ మిగతా ఏదైనా కట్టాలంటే క్యాష్ గా కట్టేవాళ్ళు. అక్కడ కౌంటర్ లో డబ్బులు ఇస్తే అది ప్రభుత్వం వరకు వచ్చిద్దో లేదో కూడా డౌట్. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని అప్డేట్ చేస్తూ ఈ రోజున్న ప్రకారంగా ఆన్లైన్ విధానం పెట్టారు. ఎవరికి వాళ్ళు పంచాయతీ శాఖ కావచ్చు, గిరిజన శాఖ కావచ్చు సంబంధించిన పన్నులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈజీగా కట్టుకునే విధానం చేశారు. తద్వారా ఏమవుతుందంటే ప్రతి రూపాయి కూడా ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే విధంగా ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు.